హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్. మీరు చూస్తున్నారు తెలుగు లీగల్ అంబ్రోషియా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 7 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 7 గురించి బీరాక్ట్లో ఏముందో తెలుసుకునే దానికంటే ముందు జనరల్గా సెక్షన్ 7 ఏం చెప్తుందో తెలుసుకుందాం. జనరల్గా సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఆస్తిని బదలాయించడానికి వ్యక్తులకు గల అర్హత, అంటే ఏ ఒక్క ఆస్తిని ఏ ఒక్క వ్యక్తులు ట్రాన్స్ఫర్ చేయడానికి బదిలీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే ఏ ఒక్క ఆస్తిని అంటే ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీని, అంటే బదిలీ చేయడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీని మాత్రమే వాళ్ళు బదిలీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే ఏ ఒక్క వ్యక్తులు అర్హత కలిగి ఉంటారు అంటే ఏ ఒక్క వ్యక్తులు అయితే చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారో ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ పైన ఆ వ్యక్తి, లేక ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ పైన అధికారం కలిగి ఉంటారు ఆ ఒక్క వ్యక్తులు ఆ ఒక్క ప్రాపర్టీని బదిలీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. మరియు ఈ యొక్క 2 కండిషన్స్లో ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ ఒక్క ప్రాపర్టీని బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఒక్క వ్యక్తులు కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 11ని సాటిస్ఫై చేసి ఉండాలి. అంటే సెక్షన్ 11 ఏం చెప్తుందంటే మెజారిటీ ఆఫ్ ద ఏజ్ టు అటైన్ మెజారిటీ ఆఫ్ ద ఏజ్ టు మేక్ కాంట్రాక్ట్. అంటే ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హత అనేది ఒక ఏజ్ అనేది నిర్ధారించారు. ఆ ఒక ఏజ్ లిమిట్ ద్వారా అతను ఆ ఒక ఏజ్ ఎప్పుడైతే అటైన్ అవుతాడో అప్పుడు ఆ ఒక్క వ్యక్తి కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఏ ఒక్క వ్యక్తి అయితే కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారో ఆ ఒక్క వ్యక్తులు ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అర్హత ఉంటుంది అని మనకి సెక్షన్ 7 చెప్తుంది. ఇప్పుడు సెక్షన్ 7 గురించి బీరాక్ట్లో ఏముందో తెలుసుకుందాం. పర్సన్స్ కాంపిటెంట్ టు ట్రాన్స్ఫర్, అంటే బదిలీ చేయడానికి వ్యక్తులకు గల అర్హత. ఎవ్రీ పర్సన్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ అండ్ ఎంటైటిల్డ్ టు ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ, అంటే ఏ ఒక్క వ్యక్తి అయితే కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారో మరియు ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ పైన చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారో ఆ ఒక్క వ్యక్తులు ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఏంటంటే బదిలీ చేయడానికి అవకాశం ఉన్న ఆస్తి, అంటే బదిలీ చేయడానికి అవకాశం ఉన్న ఆస్తులు ఏంటిదంటే ఆల్రెడీ మనం సెక్షన్ 6లో ఇది డిస్కస్ చేసాం. ఎవరైతే ఒక వీడియో చూడలేదో ఒకసారి ఒక వీడియోని చూసి ఈ యొక్క వీడియోని చూడండి. అప్పుడు మీకు ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ అంటే ఏంటిదో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరియు ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీలో ఒక సెక్షన్ 6లో ఏం చెప్పారంటే ఏ ఒక్క చట్టంలోనైనా అంటే అందులో ఏ ఒక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని మళ్ళీ ఏ నుంచి ఐలో క్లాజెస్లో ఈ యొక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు అని మనకు అక్కడ డిస్కస్ చేసాం. తర్వాత ఇంకా వేరే ఏదైనా చట్టంలో ఈ యొక్క ఆస్తిని అంటే ఒక ఆస్తిని బదిలీ చేయడానికి అవకాశం లేదు అని ఏదైనా చట్టంలో ఉంటే అప్పుడు ఆ ఒక చట్టం ప్రివైల్ అవుతుంది. ఆ ఒక చట్టం ప్రకారం మనము ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం అనేది లేదు. అంటే ఇప్పుడు వేరే ఏదైనా చట్టంలో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ చట్టంలో ఒకవేళ కంపెనీ ఒక బాండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు అని ఒక ప్రొవిజన్ అనేది కంపెనీ చట్టంలో ఉంటే ఆటోమేటిక్గా అది మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం అనేది లేదు. తర్వాత సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా గూడ్స్ని సేల్ చేయడానికి అవకాశం లేదు అని ఏదైనా ప్రొవిజన్ ఉంటే అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 16లో ఏం చెప్తుందంటే గిన్నెలు కానీ తర్వాత బట్టలు కానీ తర్వాత రైతులకు సంబంధించి ఆ ఒక్క విత్తనాలు కానీ అవి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. అంటే అది ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ కాదు. ఎందుకంటే గిన్నెలు కానీ బట్టలు కానీ ఇవన్నీ ఎసెన్షియల్ కమాడిటీస్. తర్వాత రైతులకు విత్తనాలు అనేవి రైతులు వాళ్ళ యొక్క జీవనోపాధి, వ్యవసాయం చేసి వాళ్ళ యొక్క జీవనోపాధిని వాళ్ళు కొనసాగించడానికి వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అంటే ఒక విత్తనాలు కూడా ఒక రకంగా అది ఎసెన్షియల్ కమాడిటీ ఫార్మర్స్కి, ఎందుకంటే వాళ్ళ ఒక వర్క్ కొనసాగించాలంటే ఈ యొక్క ప్రాపర్టీస్. అందుకే విత్తనాలు కానీ తర్వాత గిన్నెలు కానీ ఈ యొక్క మళ్ళా బట్టలు కానీ ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీస్ కావు. అంటే ఇది మన ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత అనేది లేదు. అలానే ఇంకా వేరే చట్టాలలో దేంట్లో అయినా ఒక ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత లేదు అనే యొక్క చట్టంలో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత అనేది మనం కోల్పోతాం. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే అండ్ ఎంటైటిల్డ్ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ, అంటే ఆ ఒక ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ పైన అతను చట్టబద్ధమైన అర్హత కలిగి ఉండాలి. మరియు అథరైజ్డ్ టు డిస్పోజ్ ఆఫ్ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ నాట్ హిస్ ఓన్. ఇంకేందంటే ఒకవేళ లేకపోతే ఆ ఒక వ్యక్తికి ఆ ఒక ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ పైన అధికారం కలిగి ఉండాలి. ఆయన సొంతం కాకపోయినప్పటికీ అధికారం కలిగి ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లునాటిక్ పర్సన్ ఉంటే, అంటే ఒక వెర్రివాడికి ప్రాపర్టీ ఉంది. ఒక ప్రాపర్టీని అతను ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత అనేది లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు మనకి మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోని సెక్షన్ 12లో ఏం చెప్తుంటే లునాటిక్ పర్సన్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు మేక్ కాంట్రాక్ట్. అంటే లునాటిక్ పర్సన్స్ కాంట్రాక్ట్ చేసుకోవడానికి అర్హత లేదు కాబట్టి ఆయన ఒక తరపున ఎవరైనా ఆయన యొక్క శ్రేయోభిలాషులు ఉంటారు, అంటే ఆయన యొక్క శ్రేయస్సు కోరేవాళ్ళు కానీ, అంటే చట్టం ఇప్పుడు కోర్టు అపాయింట్ చేసిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఆయన యొక్క తరపున ఆ ఒక ప్రాపర్టీని
బదిలీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు ప్రాపర్టీ ఆయన సొంతమా అంటే ఆయన సొంతం కాదు, ప్రాపర్టీ ఎవరిది, లునాటిక్ పర్సన్ది. కానీ ఆయన ఒక బిహాఫ్, ఆయన తరపున ఇతను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఆయన ఒక ప్రాపర్టీ ఇతను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే ఇతను ప్రాపర్టీ సొంతం కాకపోయినా ఇతను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి అధికారం కలిగి ఉంది. ఆయన ప్రాపర్టీ సొంతం కాకపోయినప్పటికీ అతనికి అధికారం కలిగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేంటి ఏంటిదంటే, ఇప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ ఉంది. అంటే ఒక ఓనర్ ఉన్నాడు ఒక ప్రాపర్టీకి. ఆ ఒక ఓనర్ ఏం చేస్తున్నాడంటే పవర్ ఆఫ్ అటర్నీ అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ డాక్యుమెంటల్ సైన్ ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆ ఒక ప్రాపర్టీకి సంబంధించిన రెంట్ కానీ, తర్వాత లీజ్ కానీ, తర్వాత మోర్టిగేజ్ కానీ, తర్వాత సేల్ కానీ, ఆ ఒక ఇంట్రెస్ట్ మొత్తము పవర్ ఆఫ్ అటర్నీకి ట్రాన్స్ఫర్ చేసాను అనుకోండి. అంటే ఆయన ఒక తరపున, అంటే ఓనర్ ఒక తరపున ఇతను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంటే ఇతను దాన్ని అమలు చేస్తాడు. ఇప్పుడు సేల్ చేయడానికి కూడా అతను ఏం చేస్తుండు, పవర్ ఆఫ్ అటర్నీ సేల్ చేయడానికి కూడా అవకాశం కలిగి ఉంది. ఎందుకంటే అతను పవర్ ఆఫ్ అటర్నీ కాబట్టి. అందులో కండిషన్స్లో ఒకవేళ ఒక ప్రాపర్టీ సేల్ చేయడానికి ఒకవేళ ఓనర్ అనేవాడు ఆయనకి అర్హత, ఆయన ఒక అధికారం అనేది ఇచ్చిండు అనుకో, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అటర్నీ ఆ ఒక్క ప్రాపర్టీని సేల్ చేయడానికి కూడా అర్హత కలిగి ఉంటారు. అంటే ప్రాపర్టీ అతను పవర్ ఆఫ్ అటర్నీ సొంతమా అంటే సొంతం కాదు, సొంతం కానప్పటికీ ఆయన పవర్ ఆఫ్ అటర్నీగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అతనికి అధికారం ఉన్నది కాబట్టి సేల్ చేయడానికి, అప్పుడన్నా సేల్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అందుకే ఒక ప్రాపర్టీ సొంతం కాకపోయినప్పటికీ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీలో అతను ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు అని మనకి ఇక్కడ చెప్తుంది. ఈజ్ కాంపిటెంట్ టు ట్రాన్స్ఫర్ సచ్ ప్రాపర్టీ, అంటే ఈ యొక్క ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఐదర్ హోల్లీ ఆర్ ఇన్ పార్ట్, అంటే ఆ ఒక ప్రాపర్టీని మొత్తం ట్రాన్స్ఫర్ అన్నా చేయొచ్చు, లేకపోతే ఆ ఒక ప్రాపర్టీలో కొంచెమైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఐదర్ అబ్సల్యూట్లీ ఆర్ కండిషనల్, అంటే అబ్సల్యూట్గా ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటిదంటే ఆ ఒక ప్రాపర్టీ పైన ఎటువంటి హక్కులు ఉండవు. ఇప్పుడు సెల్లర్ ఉన్నాడు, ఈ సెల్లర్కి ఎటువంటి హక్కులు ఉండవు ఈ ప్రాపర్టీ పైన ట్రాన్స్ఫర్ చేసినాక బయ్యర్కి. తర్వాత కండిషనల్ ట్రాన్స్ఫర్, అంటే అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ మనం జనరల్గా ఉపయోగిస్తాం. మనకు జనరల్గా ఇది అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది మెజారిటీ కేసెస్లో. కండిషనల్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు కండిషనల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు సెల్లర్ ఉన్నాడు, సెల్లర్ ఆ ఒక ప్రాపర్టీని బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోని, ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఆ ఒక సెల్లర్ ఏం చేస్తాడంటే ఆ ఒక ప్రాపర్టీ అనేది ఆయన ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఆ ఒక ప్రాపర్టీని అతను ఎంజాయ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రెంట్ కానీ, తర్వాత లీజ్లో ఉన్న రెంట్ కానీ, ప్రాఫిట్స్ కానీ ఏవైనా వస్తే ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఫార్మర్ ఓనర్ ఉంది కదా, అంటే సెల్లర్ ఉంది కదా, ఒక సెల్లర్ ఎంజాయ్ చేస్తాడు. ఆ ప్రాపర్టీ సొంతం కానప్పటికీ అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఒకవేళ ఆయన ఒక సేల్ డీడ్లో ఈ యొక్క ప్రొవిజన్ యాడ్ చేస్తున్నాడు అనుకోండి. ఏ యొక్క ప్రొవిజన్ అంటే, ఈ ప్రాపర్టీ అయితే నీకు అమ్మేస్తున్నా, అంటే సెల్లర్తో అప్పుడు బయ్యర్తో అంటుండు, ప్రాపర్టీ అయితే నేను అయితే అమ్మేస్తున్నా, కానీ ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఒక రెంట్ కానీ అది నేను తీసేసుకుంటా, అంటే ఓనర్ నువ్వే కానీ ఆ ఒక రెంట్ కానీ ఏమైనా వస్తుంది నేను తీసుకుంటా అంటే, ఒకవేళ అట్లా జరిగింది అనుకోండి, అప్పుడు ఇది కండిషనల్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే అక్కడ మొత్తం అబ్సల్యూట్గా ఒక ఓనర్ ఎంజాయ్ చేస్తుంటా, అంటే ఓనర్ ప్రాపర్టీ కొన్నాడు, అతనికి ఓనర్షిప్ వచ్చింది. ఓనర్షిప్ వచ్చినప్పటికీ ఆ ఒక్క బయ్యర్ అనేవాడు ఆ ఒక ప్రాపర్టీని పూర్తిగా ఎంజాయ్ చేస్తలేడు, అంటే పూర్తిగా అతని ఇంట్రెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తలేడు. అదే కండిషనల్ ట్రాన్స్ఫర్. ఈ కండిషనల్ ట్రాన్స్ఫర్ గురించి మనం సెక్షన్ 17కి డిస్కస్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 17లో దీని గురించి పూర్తిగా వివరించబడింది. ఆ ఒక సెక్షన్ 17 డిస్కస్ చేసినప్పుడు మనకు అందులో డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకో కండిషనల్ ట్రాన్స్ఫర్లో ఇంకేముంటుందంటే, ఎప్పుడైతే సెల్లర్ ఇట్లా ప్రొవిజన్ యాడ్ చేస్తుండ్రో, నేను ఆ ప్రాపర్టీ అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నీకు, అంటే ఇప్పుడు బయ్యర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పటికీ నేను ఈ యొక్క రెంట్ని కానీ నేనే తీసేసుకుంటా అని చెప్పిండు అనుకోని, అప్పుడు ఈ యొక్క ప్రొవిజన్ అనేది వ్యాలిడ్ అవుతుంది సేల్ డీడ్లో ఉంటే. తర్వాత ఇంకోటి ఏంటిదంటే, ఈ యొక్క పీరియడ్ ఏంటంటే ఏంది అంటే ఒక రెంట్ని తీసుకోవడానికి సెల్లర్కి ఒక రెంట్ని తీసుకోవడానికి ఒక పీరియడ్ ఏంటిదంటే, లిమిటేషన్ పీరియడ్ అంటే 18 ఇయర్స్. అంటే 18 ఇయర్స్ వరకు, అంటే ఆ ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీని బదలాయించినప్పటి నుంచి 18 ఇయర్స్ వరకు అతను తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటాడు. అంటే ఒక ప్రొవిజన్ ఒకవేళ యాడ్ చేస్తే 18 ఇయర్స్ తర్వాత అతనికి లేదు, అవకాశం లేదు. 18 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బయ్యరే ఆ ఒక ప్రాపర్టీ పైన రెంట్ కానీ ఏమైనా తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఒకవేళ దానికంటే ముందు ఒకవేళ 18 ఇయర్స్ కంటే ముందే అతను చనిపోయింది అనుకోండి, అంటే ఒక ప్రొవిజన్ యాడ్ చేసిండు ఒక సేల్ డీడ్లో, ఏంటంటే నేను నా పక్క ప్రాపర్టీని ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పటికీ ఆ ఒక రెంట్ కానీ ఏమైనా వస్తే అది నేనే తీసేసుకుంటా అని సేల్ డీడ్లో ఏమైనా వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ కానీ ఏమైనా ఉంటే అది నేనే తీసుకుంటా అని ఒకవేళ సెల్లర్ ఒక ప్రొవిజన్ యాడ్ చేస్తున్నాను అనుకున్నా, ఒక ప్రొవిజన్ వ్యాలిడ్ అవుతుంది. 18 ఇయర్స్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్, లిమిటేషన్ పీరియడ్. ఒకవేళ 18 ఇయర్స్ కంటే ముందే అతను చనిపోయింది అనుకోండి, ఒకవేళ 18 ఇయర్స్ అని ఒక డేట్ ఫిక్స్ చేశారు, ఒక ఇయర్ ఇన్ ఇయర్స్ వరకు అని ఫిక్స్ చేసుకోరు. తర్వాత 18 ఇయర్స్ కంటే ముందే అతను చనిపోయింది అనుకోండి, తర్వాత అతని ఒక వారసులకి ఎంజాయ్ చేసే అవకాశం అనేది లేదు. ఒక వారసులు ఆ ఒక్క బయ్యర్ నుంచి వెళ్ళి రెంట్ కానీ ప్రాఫిట్స్ కానీ రాబట్టుకోవడానికి అనేది అర్హత అనేది వాళ్ళు కోల్పోతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది కండిషనల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. In circumstances, to the extent and in the manner allowed and prescribed by any way for the time being in force. అంటే ఈ యొక్క ప్రాపర్టీని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి,
అంటే మేనర్ అంటే ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో ఈ రకంగా సిగ్నేచర్స్ పెట్టాలి, ఇద్దరు వ్యక్తులు ఉండాలి, తర్వాత ఇది మొత్తం రిజిస్ట్రార్ ముందే సిగ్నేచర్ పెట్టాలి. కొన్ని ఇట్లా ప్రొవిజన్స్ ఉన్నాయనుకోండి, వేరే ఒక చట్టం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని. అప్పుడు మనం ఆ ఒక చట్టంలో ఉన్న ఒక ప్రొవిజన్స్‌ని ఫాలో అయ్యుకుంటూ మనం సెక్షన్ 7ని సాటిస్ఫై చేసుకుంటూ ఆ ఒక ప్రాపర్టీని మనం సేల్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హత అనేది మనం కలిగి ఉంటాము అని మనకు సెక్షన్ 7 అనేది చెప్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం సెక్షన్ 8, సెక్షన్ 9 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ని మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, మాకు కొంచెం ఊపు వస్తుంది. ఊపు రావడం వల్ల మేము ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది మేము చేయడానికి ట్రై చేస్తాం. తర్వాత ఈ యొక్క సెక్షన్కి సంబంధించి లేకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అది మాకు కామెంట్లో పోస్ట్ చేయండి. అప్పుడు మేము చూసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము దానిపైన వీడియోస్ చేయడం కానీ మీకు రిప్లై చేయడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ.